హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు మనం పక్కా కొలతలతో పండుమిరపకాయ నిలువ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇవే కొలతలండి, మీరు ఎప్పుడు చేసినా కానీ పచ్చడి పర్ఫెక్ట్గా వస్తుంది. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ పచ్చడిని. సంవత్సరం అంతా నిలువ కూడా ఉంటుంది. టేస్ట్ అయితే అద్దరిపోతుందండి, చాలా అంటే చాలా బాగుంటుంది. మరి ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. ఇక నేను పచ్చడి అరకిలో పండు మిర్చితో చేస్తున్నాను. ఈ పండు మిర్చిని ఉప్పు నీళ్ళలో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఇలాంటి తొడిమలు లేని కాయల్ని పక్కన పెట్టేసుకోండి. అలాగే కాయ కూడా చూడే విధంగా బాగా కండ ఉన్న కాయ అయితే పచ్చడి రుచిగా ఉంటుంది. మిరపకాయల్ని తొడిమలతో పాటే శుభ్రం చేసుకోవాలండి. తొడిమలు తీసేసి వేసామంటే నీళ్ళల్లో లోపలికి నీళ్లు వెళ్ళిపోయి పచ్చడి పాడయ్యే ఛాన్స్ ఉంటుంది. తొడిమలు తీయకుండానే మిరపకాయల్ని శుభ్రం చేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన మిరపకాయలన్నీ శుభ్రం చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా తొడిమలు లేని కాయల్ని పక్కన పెట్టేసుకోండి. అలాగే మనం అరకిలోకి పచ్చడి చేయాలనుకుంటే కరెక్ట్గా అరకిలో తెచ్చుకున్నాం అనుకోండి, అందులో కొన్ని పాడైపోతాయి, కొన్ని తొడిమలు లేకుండా ఉంటాయి. కాబట్టి కొంచెం ఒక 100 గ్రాములు ఎక్కువే తీసుకోండి మిరపకాయల్ని. ఈ విధంగా ఉప్పు నీళ్ళతో కడుక్కున్న తర్వాత ఒక పొడి క్లాత్ తీసుకుని తడి లేకుండా తుడుచుకోవాలి. తొడిమల దగ్గర తుడవండి, అక్కడ కొంచెం తడి ఎక్కువగా ఉంటుంది. ఇలా అన్నీ తుడిచేసి ఇప్పుడు వీటిని ఒక అరగంట పాటు ఫ్యాన్ గాలికి ఆరనివ్వాలి. ఇవి అరకిలో కాయలు కాదండి, నేను కొంచెం ఎక్కువే తీసుకున్నాను. ఇందులో నుంచి కరెక్ట్గా కొలిచి మనం ఒక అరకిలో కాయల్ని తీసుకుందాము. ఇలా కొలిచి తీసుకున్నాం అనుకోండి, పచ్చడి పర్ఫెక్ట్గా వస్తుంది. ఫస్ట్ టైం చేసే వాళ్ళకు కూడా ఈజీగా అర్థమవుతుందని నేను ఇలా వెయింగ్ స్కేల్లో కొలిచి చూపిస్తున్నాను. ఈ విధంగా కొలిచి ఒక అరకిలో కాయల్ని తీసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం దీనికి చింతపండు కొలుచుకుందాము. చింతపండు వచ్చేసి 100 గ్రాముల చింతపండు పడుతుందండి. 500 గ్రాముల అంటే అరకిలో పండు మిర్చికి 100 గ్రాముల చింతపండు తీసుకోవాలి. ఇలా వెయింగ్ స్కేల్ లేని వాళ్ళైతే చిన్న కమలాకాయ అంత చింతపండు చూడండి, ఈ సైజువి 2 తీసుకుంటే మీకు 100 గ్రాములు వస్తుంది. అలాగే ఇప్పుడు మనం ఉప్పును కూడా కొలుచుకుందాము. ఇక్కడ నేను కల్లుప్పు తీసుకున్నానండి. ఇది కూడా 100 గ్రాములు కల్లుప్పు తీసుకోవాలి. అదే మీరు మెజరింగ్ కప్తో అయితే 1/2 కప్ ఉంటుంది కదా, ఆ 1/2 కప్ కల్లుప్పు తీసుకోవాలి. చింతపండుని ఈ విధంగా గింజలు ఈనెలు ఇవేమీ లేకుండా శుభ్రం చేసుకోవాలి. అరకిలో పండు మిర్చి, 100 గ్రాముల చింతపండు, 100 గ్రాముల కల్లుప్పు ఇలా కొలుచుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి ఇందులో 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకుని వేయించుకోవాలి. వెయిట్లో అయితే ఇవి 11 గ్రాములు వచ్చాయండి. మెంతుల్ని ఈ విధంగా బాగా ఎర్రగా వేయించుకోవాలి. ఇలా వేయించుకొని ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆవాలు కూడా వేసుకుని వేయించుకోవాలి. ఇవి కూడా 11 గ్రాములు. ఆవాలు వేసాక ఎక్కువసేపు అవసరం లేదండి, 2 నిమిషాల పాటు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని వెంటనే ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇందులోనే ఉంచేసారంటే మాడిపోతాయి. ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. పండు మిర్చిని తొడిమలు తీసేసి ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అన్నీ ఒక గిన్నెలోకి వేసుకుని వీటిని కూడా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లో చింతపండు వేసుకోవాలి. మిక్సీ జార్ని శుభ్రం చేసుకున్న తర్వాత కొంచెం సేపు ఎండలో పెట్టండి, తడేమన్నా ఉంటే పోతుంది. ఇందులోనే కల్లుప్పు కూడా వేసి మధ్య మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. సాల్ట్ కంటే కూడా ఇలాంటి పచ్చళ్ళకి కల్లుప్పు అయితేనే బాగుంటుంది. చూడండి, ఈ విధంగా బాగా పొడి పొడిగా గ్రైండ్ చేసుకుని ఇప్పుడు ఇందులో 20 పెద్ద వెల్లుల్లి రెబ్బలు కొంచెం పెద్దవి చూసి వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, మనం కట్ చేసి పెట్టుకున్న పండు మిర్చి ముక్కలు ఉన్నాయి కదా, కొంచెం కొంచెం వేసుకుంటూ మధ్య మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. మిర్చి కొంచెం నలిగిన తర్వాత మరి కొంచెం ముక్కలు వేసుకుని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కొంచెం కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకుని ఇప్పుడు ఇందులో మనం మెంతులు ఆవాలు వేయించి పొడి చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసేసుకోవాలి. ఆ పొడి కూడా వేసేసుకోవాలి. ఇందులో ఇప్పుడే వేసేస్తే చక్కగా ఈ పొడి కూడా ఇందులో బాగా కలిసిపోతుంది. స్పూన్తో ఒకసారి అంత బాగా కలిసేలాగా కలుపుకొని మధ్య మధ్యలో ఆపుకుంటూ కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా చూడండి, ఈ విధంగా అక్కడక్కడ కొంచెం పండు మిర్చి కనపడేలాగా గ్రైండ్ చేసుకోవాలి. మీరు కావాలంటే మరీ మెత్తగా కూడా చేసేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా నేనైతే ఇలా గ్రైండ్ చేసుకున్నాను. ఇలా గ్రైండ్ చేసుకున్న పచ్చడిని కొంచెం వేడి తగ్గిన తర్వాత గ్లాస్ జార్లో స్టోర్ చేసుకుంటే 1 ఇయర్ పాటు, సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు పోపు వేసుకోవచ్చు. నేనైతే మొత్తం ఒకేసారి ఇప్పుడు పోపు వేసేస్తున్నాను. ఈ పచ్చడి మొత్తానికి 300 ml నూనె పడుతుందండి. కప్ మెజర్మెంట్లో అయితే 1 కప్పు, ఇంకొక 1/4 కప్పు, 1.25 కప్పు వరకు వేసుకోవచ్చు. నేను మరొక 1/4 కప్పు వేసానండి నూనె, ఆ వీడియో క్లిప్పింగ్ మిస్ అయింది. నూనె కాగిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల పచ్చెనపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపగుళ్ళు వేసుకుని వేయించుకోవాలి. పోపు బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. చూడండి, ఈ విధంగా బాగా ఎర్రగా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు ఇందులో 20 చిన్న వెల్లుల్లి రెబ్బలు, 4 ఎండుమిర్చిని తుంపి వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ ఇంగువ, కొంచెం కరివేపాకు వేసి వేయించుకోవాలి. పోపు వేగగానే స్టవ్ ఆఫ్ చేసుకుని ఇవన్నీ వేసుకున్నారంటే ఆ వేడికే ఇవి చక్కగా వేగిపోతాయి. స్టవ్ ఆన్లో ఉంచారనుకోండి, ఇవి మరీ ఎక్కువగా వేగిపోతాయి.
నూనె కొంచెం వేడి తగ్గిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పండుమిర్చి పచ్చడి ఉంది కదా, అదంతా వేసేసుకోవాలి. ఈ పోపులో పచ్చడి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుతూ ఉంటే నూనె చాలా ఎక్కువగా అనిపిస్తుందండి. కలుపుతూ ఉంటే కొంచెం సేపటికి పచ్చడి నూనె అంతా పీల్చేసుకుంటుంది. చూడండి, సగం వరకు తగ్గిపోయింది కదా. ఇలాగే 2 నిమిషాల పాటు కలుపుతూ ఉంటే చూడండి పూర్తిగా నూనెని పీల్చేసుకుంటుంది. అంతేనండి, పండుమిర్చి నిలువ పచ్చడి రెడీ అయిపోయింది. చూస్తుంటే నేను నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి కదా. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా తయారు చేసుకున్న పచ్చడిని గ్లాస్ జార్లో పెట్టి స్టోర్ చేసుకున్నారంటే 1 ఇయర్ పాటు, సంవత్సరం పాటు నిలువ ఉంటుంది. చూడండి, పచ్చడిలో నూనె అస్సలు కనిపించట్లేదు కదా. ఇంకా కావాలంటే మీరు ఒక 50 ml నూనెని ఎక్కువ కూడా వేసుకోవచ్చు. పచ్చడి చేసిన రోజు కంటే కూడా 2-3 రోజుల తర్వాత బాగా ఊరి మంచి రుచిగా ఉంటుందండి. ఇంకా పచ్చడి ఊరే కొద్దీ రుచి ఇంకా బాగుంటుంది. వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తిన్నా కానీ, టిఫిన్స్లో కానీ పచ్చడి చాలా బాగుంటుందండి. పెరుగన్నంలో నంచుకోవడానికి కూడా పచ్చడి చాలా బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు ఒకసారి ఈ కొలతలతో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.